తెలంగాణలో 10వ తరగతి ఫలితాల లోగుట్టు అర్థమైపోయింది. 10కి 10 గ్రేడింగ్ వెనుక ఉన్న గుట్టు వీడింది. 100% ఉత్తీర్ణత వెనుక ఉన్న మర్మం బయటపడింది. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు రాసిన విద్యార్థుల ఫలితాలు ఉపాధ్యాయులు పేరెంట్స్ దిమ్మ తిరిగేలా చేశాయి. విద్యా వ్యవస్థలోని లోపాలను బయటపెట్టాయి. 10కి 10 ఏ 10వ తరగతి విద్యార్థిని అడిగినా ఇదే సమాధానం. అంటే 100కి 100% మార్కులు వస్తున్నాయా? నిజంగా మన చదువులు అంత గొప్పగా ఉన్నాయా? ఏమాత్రం తప్పులు పొరపాట్లు చేయకుండా 100కు 100 మార్కులు తెచ్చుకుంటున్నారా? 10కి 10 గ్రేడింగ్ నిజంగా నిజమేనా? ఇదే డౌట్ ఎప్పటి నుంచో కొందరికి ఉంది. ఇప్పుడది నిజంగా డౌటేనని తేలుతోంది. తీగలాగుతుంటే 10వ తరగతి పరీక్షల డొంక బయటకొస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన కోసం పెట్టిన కొన్ని సీసీ కెమెరాల సాక్షిగా ఈ అనుమానం నిజమేనని తేలుతోంది. మన విద్యా వ్యవస్థలోని డొల్లతనం బయటపెడుతోంది. 10కి 10 పేరుతో అదరగొడుతున్న స్కూళ్లు, గ్రేడింగ్లో మేమే టాప్ అంటూ ప్రకటనలు. 10లో సరే, ఇంటర్లోనూ తేడాలెందుకు వస్తున్నాయి? 10కి 10పై ఎప్పటినుంచో ఉన్న అనుమానాల దృష్ట్యా తెలంగాణలో సీసీ కెమెరాల ప్రయోగం చేపట్టారు. కళ్ళు బైర్లు కమ్మే నిజాలు ఈ ప్రయోగంలో బయటకొచ్చాయి. 10వ తరగతి పరీక్షల్లో ప్రయోగాత్మకంగా సీసీ కెమెరాలు. ప్రతి విద్యార్థి కనిపించేలా పరీక్షా హాల్లో సీసీ కెమెరాలు. సీసీ కెమెరాలు ఉన్న చోట దారుణంగా ఫలితాలు. 100కు కేవలం 16 మందే పాస్. నిఘా నీడలో తెల్లబోయిన 10th ఫలితాలు. 10వ తరగతి చదువులు అసలు పరమార్థం బయటపడింది. తరగతి గదిలో విద్యార్థి నేర్చుకున్న జ్ఞానం, ఉపాధ్యాయుడు పనితీరు సీసీ కెమెరాల సాక్షిగా తేటతెల్లమైంది. 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణలోని 10 జిల్లాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిఘా నీడలో వేలాది మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఫలితాలు వెల్లడయ్యాయి. సీసీ కెమెరాలున్న సెంటర్లలో రాసిన విద్యార్థుల్లో సగం కంటే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ఒక్కో సెంటర్లో 100 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 10ల సంఖ్యలో మాత్రమే పాస్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సెంటర్లలో అద్భుతమైన ఫలితాలు వస్తే సీసీ కెమెరాలున్న ప్రతి సెంటర్లో ఫలితాలు దారుణంగా పడిపోయాయి. 239 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఉత్తీర్ణులైంది కేవలం 39 మందే. నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలంలో 4 సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో 239 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే కేవలం 39 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అదే సీసీ కెమెరాలు లేకుంటే రిజల్ట్స్ మరోలా ఉండేవేమో. మొత్తానికి సీసీ కెమెరాలు విద్యా వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టాయి. ఉపాధ్యాయుల పనితీరును చెప్పాయి. పైలట్ ప్రాజెక్టుగా కొన్ని సెంటర్లకే పరిమితమైన సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో అమలైతే 10వ తరగతి ఫలితాలు ఇంకెలా ఉంటాయో ఇట్టే అర్థమవుతోంది.